శ్రీ దేవి భాగవతము ప్రథమ స్కంధము. గత అధ్యాయములో శ్రీ శుకుల వారు జనక మహారాజు మధ్య సంభాషణ సాగుతూ ఉన్నది. అది ఈ అధ్యాయములో కూడా కొనసాగుతూ ఉన్నది. జనక మహారాజు శ్రీ శుకుల వారితో ఇంకా ఇలా అంటూ ఉన్నారు. దేహిగా ఈ జీవి చేయవలసిన సర్వకర్మలు సకాలంలో నిర్వర్తిస్తూ పుణ్యపురుషుల సత్సంగ సహవాసంను సద్వినియోగించుకుంటూ ఉన్నాను. సర్వం భగవదార్పణం అని నడుచుకుంటూ నాకు ఇతర చింతనలు లేవు. కనుక నీవు కూడా సద్ధర్మమూర్తిగా తండ్రి అభీష్టాన్ని అనుసరించమని కోరుతూ ఉన్నాను అని జనకుని పాలుకులు విని ఆయనకు నమస్కరించి తండ్రిని చేరగా అప్పటికే శ్రీ శుకుల వారి మనస్సు గ్రహించిన శ్రీ వేదవ్యాసులు పితృదేవతల కుమార్తె అయిన పీవరి అను కన్యతో వివాహం జరిపించ ఆమెయందు అనురాగము కల శ్రీ శుకుడు కృష్ణుడు గౌరప్రభుడు భూరి దేవశ్రుతులను 4 పుత్రులను కీర్తి అను పుత్రికను పొందెను. కీర్తిని విభ్రాజకుమారుడైన అణుహాయునికిచ్చి వివాహము చేసి సర్వబాధ్యతలను పుత్రులకు ఒసగి నిస్సంగి అయి కైలాస శిఖరమును చేరి మహాసమాధిలో మునిగి పరమపదమును పొందెను. ఆ తర్వాత వ్యాసుల వారు అసిత దేవల జైమిని వైశంపాయనులు సేవించుచూ ఉండగా ఆ ఆశ్రమమునందే గడిపిరి. ఒకసారి మాతృదేవి గుర్తుకు రాగా వ్యాసుల వారు ఆమెను దర్శించుటకు వెళ్ళిరి. వ్యాసమాత అయిన సత్యవతీదేవి సంతనుని వివాహము చేసుకుని చిత్రాంగదుడు విచిత్ర వీరులను పుత్రులను పొందెను. అంతకుముందే గంగా సంతనుల కుమారుడైన భీష్ముడుతోనూ సంతన మహారాజు కాలం గడుపుతూ ఉండగా కొంతకాలము తదుపరి సంతనుడు స్వర్గస్థుడయ్యను. సత్యవతిని వివాహము చేసుకున్న సమయాన ఆమె తండ్రి అయిన దాసరాజుకు తాను సలిపిన ప్రతిజ్ఞ మేర భీష్ముడు చిత్రాంగదుని రాజుగా చేసి సలహాలు ఇస్తూ రాజ్యము నడుపుచూ ఉండగా ఒకనాడు వేటకు వెళ్ళిన చిత్రాంగదుడనే గంధర్వునితో యుద్ధము చేసి మరణించగా విచిత్ర వీరునకు రాజ్యాధికారము అప్పగించెను. ఒకరోజు కాశీరాజు తన 3 కుమార్తెలకు స్వయంవరం ప్రకటించగా భీష్ముడు అక్కడికి వచ్చి తన సోదరునికి ఈ కన్యలను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించి ప్రతిఘటించేవారు పోరుకు రమ్మని పిలిచెను. అందులో పెద్ద కుమార్తె అయిన అంబ సాలువుని వరించెదనని చెప్పగా భీష్ముడు ఆమెను సాలువుని వద్దకు పంపెను. తన వద్దకు వచ్చిన అంబను చూచి ఎవరో విడిచిన వారిని నేను చేపట్టను అని పలుక మరల అంబ భీష్మునితో నీ సోదరుని వివాహము చేసుకునేదను అని చెప్పగా ఇది ధర్మబద్ధము కాదు అని చెప్పి పంపించగా ఆమె తపోభూమికి వెళ్ళినది. కొన్ని రోజుల తర్వాత విచిత్ర వీర్యుడు కూడా మరణించెను. భీష్ముని వివాహము చేసుకోమని రాజమాత చెప్పినా ఇది అసంభవము, నేను మాట తప్పను అని భీష్ముల వారు రాజమాతకు చెప్పగా అప్పుడు రాజమాత వ్యాసుని తలచిన క్షణాన శ్రీ వేదవ్యాసులు అక్కడికి రాగా తల్లి ఆనతి మేరకు సోదర క్షేత్రముల ద్వారా సంతానము పొందవచ్చు అని ధర్మశాస్త్రము చెప్పుట వల్ల సత్యవతి ఆనతి మేరకు ప్రవర్తించెను. శ్రీ వేదవ్యాసుల వారు అమ్మా అంబికయందు పుట్టందుడైన రాజార్హుడు కాని ధృతరాష్ట్రుడు అంబాలికయందు పాండురోగగ్రస్తుడు రూపుడైన పాండురాజు జన్మించునని చెప్పగా ఆ తల్లి దుర్విధిని బాపు పుత్రుడును ఈయమనును. మరలా అంబిక వ్యాసుని తన దాసిని తనవలే వేషము వేసి పంపగా సర్వము ఎరిగిన ఆ దివ్యమూర్తి తిరిగి వచ్చి అమ్మా నీ కోడలు తనకు బదులుగా తన దాసిని వినియోగించెను కనుక ఆమె గర్భమున శాపగ్రస్తుడైన యముడు జన్మించును అని చెప్పాను. తదుపరి విషయములు తరువాత అధ్యాయములో తెలుసుకుందాము.